కాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వినోద్, మరికొద్దిసేపట్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే ఆయా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అందరూ కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇతర మంత్రులు కూడా ఇక్కడికి అసెంబ్లీకి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో వీళ్ళందరూ కూడా 5 మంది అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 3, సిపిఐ నుంచి 1, బీఆర్ఎస్ నుంచి 1, మొత్తం 5 నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని చెప్పవచ్చును. మధ్యాహ్నం 3 గంటల లోపల నామినేషన్ల ప్రక్రియ పూర్తిగా వేసే గడువు ముగియడంతో 3 గంటల లోపల వేసేదానికి మొత్తం కూడా సమాయత్తం చేశారని చెప్పవచ్చును. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా శంకర్ నాయక్, అద్దంకి దయాకర్ వీళ్ళు కూడా ఇక్కడికి అసెంబ్లీకి చేరుకున్నారు. విజయశాంతి ఇక్కడికి రావాల్సింది. దాసో శ్రవణ్, బీఆర్ఎస్ సంబంధించిన దాసో శ్రవణ్ కూడా ఇక్కడ చేరుకున్నారు. అదేవిధంగా సిపిఐకి చెందిన నెల్లికంటి సత్యం కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. దాదాపు అందరు అభ్యర్థులు అసెంబ్లీకి చేరుకున్నారు. కాబట్టి మరికొద్దిసేపట్లో ఈ నామినేషన్లు దాఖలు కార్యక్రమం మొదలవుతుందని చెప్పేసి చెప్పవచ్చును. అయితే ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు కూడా ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇప్పటికే అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో వీళ్ళు వేసే అవకాశం ఉంది. సాయంత్రం 3 గంటల లోపల ఈ నామినేషన్లు మొత్తం కూడా 5 మంది కూడా నామినేషన్లు వేసే అవకాశం ఉండదు. 3 పార్టీలకు సంబంధించి కాబట్టి బీఆర్ఎస్ ప్రత్యేకంగా నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. మిగిలిన కాంగ్రెస్ మిత్రపక్షము సిపిఐ కాబట్టి నలుగురు కూడా ఒకేసారి నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ 4 నామినేషన్ల కార్యక్రమానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా హాజరు కానున్నారు. పలువురు ఎమ్మెల్యేలు అట్లాగే ప్రభుత్వ విప్పులు కూడా ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు. కాబట్టి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరూ కూడా ఈ నామినేషన్ల కార్యక్రమానికి, నామినేషన్లు దాఖలు చేసే కార్యక్రమానికి హాజరు కానున్నారు. అయితే మొత్తం 5 ఖాళీలకు 5 మంది నామినేషన్లు వేస్తున్నందున ఇవి నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత, అంటే నామినేషన్లు వేసే కార్యక్రమంతో పాటు ఆ తర్వాత ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత వీళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించే అవకాశం ఉండదని చెప్పి పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ఈ 5 మంది కాకుండా అదనంగా కూడా ఎవరన్నా నామినేషన్లు దాఖలు చేసినట్లయితే కూడా అప్పుడు పోలింగ్ జరిగే అవకాశం ఉండదు. మొత్తానికి పోలింగ్ ప్రక్రియ అంతా కూడా ఈ నెల 27వ తేదీకి పూర్తి కావాల్సింది. 29వ తేదీన ఈ ఎమ్మెల్సీలకు సంబంధించిన 5 మంది ఎమ్మెల్సీలకు సంబంధించిన గడువు ముగియనున్నది. కాబట్టి అప్పటికల్లా ఈ ఎన్నికల ప్రక్రియ అంతా కూడా పూర్తి కావాల్సి ఉంది. అందుకు తగినట్టుగా ఎన్నికల సంఘం పూర్తిగా ఏర్పాటు చేసింది. ఇప్పటికే రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నామినేషన్లన్నీ కూడా స్వీకరిస్తున్నారు. మరి కొంతసేపట్లో మొదలుగా ఉన్నాయి. అయితే అభ్యర్థుల ఎంపికను ఒకసారి కూడా మనం కూడా పరిశీలించినట్లయితే నల్గొండ జిల్లాకు సంబంధించి 4 అభ్యర్థులు ఎంపికైనట్టుగా మనకు సమాచారం ఉన్నది. ఒకరు విజయశాంతి మినహా మిగిలిన 4 అభ్యర్థులు కూడా నల్గొండ జిల్లాకు చెందిన వాళ్ళు కావడం గమనార్హం. కాంగ్రెస్ సంబంధించిన నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, అదేవిధంగా అద్దంకి దయాకర్ వీళ్ళిద్దరు కూడా నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళు. అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన దాసో శ్రవణ్ కూడా మిర్యాలగూడ నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడిగా చెప్తున్నారు. మరొక వైపు నెల్లికంటి సత్యము మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన సిపిఐ నాయకుడు చెప్తున్నారు. మొత్తం వీళ్ళు 4 కూడా నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళు. ఒక విజయశాంతి మాత్రము హైదరాబాద్ నుంచి వేస్తున్నారు. విజయశాంతి సుదీర్ఘంగా కసరత్తు జరిగినప్పటికీ విజయశాంతి పేరుడు ఆలస్యంగా తెరపైకి వచ్చింది. అయితే 2018లో 2023లో ఆమె కాంగ్రెస్ పార్టీ గెలుపునకు విస్తృతంగా ప్రచారం చేయడము, తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే ఉండడంతో ఆమెకు కాంగ్రెస్ అధిష్టానము ఆమెను గుర్తించి ఆ మేరకు ఆమెకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో ఆమె ప్రచార కార్యక్రమం చేపట్టినప్పుడు గత రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా కొనసాగిన మాణిక్రావు ఠాక్రే ఒక హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ హామీ మేరకే ఈవేళ విజయశాంతిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసినట్టుగా మనకు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే మిగిలిన 2 అభ్యర్థుల విషయంలో తీసుకుంటే అద్దంకి దయాకరు చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ
పార్టీకి లాయల్గా ఉంటూ వస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రికి దగ్గర అనుచరుడుగా చెప్పుకోవచ్చు. గతంలో 2 సార్లు కూడా ఈయన ఎమ్మెల్సీకి సంబంధించి కానీ తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ విషయంలో కానీ ఈయనకు దక్కి దూరమైంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అద్దంకి దయాకర్కు ఈసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారని చెప్పవచ్చును. మరొక వైపు నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న శంకర్ నాయక్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయడానికి కూడా సుదీర్ఘంగా ఆయన కాంగ్రెస్లో ఉండడం, 98 నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగడము, అదేవిధంగా వివిధ హోదాలలో ఆయన పనిచేసుకుంటూ డీసీసీ అధ్యక్షుడిగా రావడము. రెండోది ఇప్పటికే ఆదివాసీకి సంబంధించిన ఎమ్మెల్యే సీతక్క మంత్రిగా ఉండడంతో లంబాడీ వర్గానికి సంబంధించిన లంబాడీ సామాజిక వర్గం కూడా చాలా పెద్ద సామాజిక వర్గం కాబట్టి లంబాడీకి సంబంధించి కూడా ఒక నాయకుడిని ఎమ్మెల్సీగా చేయాలి, అంటే ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ వచ్చింది. అందులో భాగంగానే నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్కు లంబాడీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఎంపిక చేశారు. ఆయన ఎంపిక వెనక కూడా ఆ స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మాజీ మంత్రి జానారెడ్డి, అదేవిధంగా ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా ఆయనకు ఇవ్వడము న్యాయబద్ధంగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ లాయల్గా ఉండాలని చెప్పేసి చెప్పడంతోనే కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించి ఆయనను అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ సాయంత్రం 3 గంటలకు ఈ నామినేషన్ ప్రక్రియ ముగినున్నది. ఇంత లోపల ఈ నామినేషన్లు వేసే కార్యక్రమం పూర్తిగా ఉంది. ఓవర్ టు స్టూడియో.